హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జూలై 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.4 లక్షల రేషన్ కార్డులు జారీ చేయడమైంది. తద్వారా 11.3 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94 లక్షలకు పెరుగుతుందని, తద్వారా లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమకు కొత్త కార్డు వచ్చిందో రాలేదోనని ఆందోళన చెందుతున్నారు. తమ దరఖాస్తు స్టేటస్ ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అలాంటి వారు ఆన్లైన్ లో సింపుల్ గా కొత్త రేషన్ కార్డు స్టేటస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ద్వారా మరిన్ని వీడియోస్ మిగతా వరకు కూడా చేరుతాయి. అలాగే వీలైతే మా ఛానల్ కి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.